ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్ దాస్ అన్నారు. బుధవారం పత్తి క్షేత్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చేలలో ఎగువ నుండి ఎగువకు చిన్న కాలువలు ఏర్పాటు చేసుకుని పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపించి వేయాలన్నారు. లేకుంటే మొక్కలు పాడైపోయి పంట నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇసుక మేటలు వేసిన చేనులో అరక సహాయంతో అంతర కృషి చేస్తే తేమ తొలగిపోయి మొక్కకు గాలి ప్రసరణ సోకి బలపడుతుందన్నారు. ఇంకా కొన్ని రసాయన మందులపై రైతులకు అవగాహన కల్పించారు. నా పేరు డాక్టర్ డి మోహన్ దాస్. ఇక్కడ వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులను చూసుకున్నట్లయితే వర్షపాతం ఒక వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం జరిగింది. అందువల్ల మొక్కలు చాలా మునిగిపోవడం జరిగింది. అయితే మిగతా జిల్లాలో పండించే పంటలు పత్తి కానీ, సోయా చిక్కుడు కానీ, తర్వాత కంది కానీ ఈ పంటలు ఎక్కువగా మునిగిపోవడం జరిగింది. అందువల్ల రైతులు ముందుగా కురిసినటువంటి నీళ్లను మనము పొలంలో నుంచి ఒక కాలువ తీసుకొని, అంటే ఎగువ నుంచి దిగువకు కాలువ తీసుకొని నీటిని అన్నిటినీ కాలువ గుండా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. లేదంటే మొక్కలన్నీ ఎండిపోవడం జరుగుతుంది. పత్తి పంట కూడా ఎక్కువ మాయిశ్చర్ కండిషన్ ఉన్నట్లయితే అవి ఎండిపోవడం కానీ అది జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మనం కంది పంట ఒక 24 అవర్స్ మనం నీళ్ళల్లో కంది పంట ఉన్నట్లయితే మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. తర్వాత సోయా చిక్కుడు కూడా ఇప్పుడు పూత దశ నుండి గింజ కాయ ఏర్పడే దశలో ఉంది. అందువల్ల రైతులు ముందుగా కురిసినటువంటి ఈ వర్షాన్ని మొత్తం పొలంలో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేసుకోవాలి. దాని తర్వాత ఎక్కడైతే మనకు ఈ వర్షం వరదలు మన చేనులలోకి వచ్చినటువంటి నీరుతో పాటు మనకు ఇసుక కూడా రావడం జరుగుతుంది. ఈ ఇసుకని రైతులు ముఖ్యంగా ఈరోజు వెలుతురు ఇచ్చింది కాబట్టి మనకు ఎడ్లు అరకలతో సహాయంతో గుంటగా కానీ దౌర కానీ మనము ఆ సాళ్ళ మధ్యలో మనం అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు మొక్కలకు మంచి గాలి కానీ వెలుతురు కానీ అధిక మాయిశ్చర్ ఉంది కాబట్టి ఆ మాయిశ్చర్ కుండా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ముందుగా రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనకు పత్తిలో కూడా ఇది చాలా ఉపయోగం. మన మొక్కలకు గాలి ప్రసరణ జరిగి మంచి ఏపుగా వేరటానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనకు వర్షపాతం ఎక్కువ పడ్డది కాబట్టి మీరు అదనం డోసుగా నత్రజని కానీ, భాస్వరం, పొటాష్ కానీ అదన డోసు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల దీనికి గాను 35 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్తో కలిపి మనకు టాప్ డ్రెస్సింగ్లో పత్తికి కానీ మనం వేసుకున్నట్లయితే మనం పంటను మంచిగా కాపాడుకోవచ్చు. దీంతో పాటు పైపాటుగా మనకు 1919 అనే ఎరువుని మనము స్ప్రేతో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటలు మనము రికవరీ